హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వెరైటీగా చామదుంప పచ్చికారం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మనం చామదుంపని నీళ్ళల్లో వేసి ఉడకబెడితే జిడ్డు జిడ్డుగా ఉంటుంది, జిగురుగా ఉంటుంది. కాబట్టి మనం ఆవిరిలో ఉడకబెట్టుకుంటే బాగా కుక్ అయ్యి మనకి తినేటప్పుడు జిగురు అనేది తగలకుండా బాగా ఉంటుంది ఫ్రై లాగా. వాటిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దాంట్లోకి మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, ఇంకా కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంది పక్కన పెట్టుకొని, మనం ఆవిరి మీద ఉడకబెట్టుకున్న చామదుంపని శుభ్రంగా తొక్క తీసి పక్కన పెట్టుకొని 2 భాగాలు ఒక్కొక్కటి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండీ, 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని శుభ్రంగా దాన్ని పోపు వేసుకోవాలి. పోపు వేసుకునేటప్పుడు తాలింపు దినుసులు వేసుకొని అవి వేగుతున్నప్పుడు, ఇప్పుడు డాక్టర్స్ అయితే మనకి చాలామంది చామదుంప తినమని చెప్తున్నారు. ఎందుకు అంటే మోకాళ్ళలో గుజ్జు తగ్గిన, మెట్లెక్కుతున్నప్పుడు చిటచిటమని సౌండ్ వస్తుంది, ఎక్కలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, కింద కూర్చొని లేవలేకపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి చామదుంప ఫ్రై, చామదుంప పులుసు ఇట్లా తింటే కాళ్ళు నొప్పులు అనేవి లేకుండా పోతాయి. మనం అల్లం వెల్లుల్లి ముద్దను ప్రిపేర్ చేసాం కదా, పచ్చికారం పచ్చిమిరపకాయలు వేసి, అది ఆయిల్లో తాలింపు వేసాం కదండి, ఆ ముద్దను దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత మనం తొక్క తీసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా మసాలా ముద్ద అనేది ఆ ముక్కలకు పట్టేలాగా సిమ్లో దాన్ని బాగా మగ్గనిచ్చి, ఇంకా 2, 3 దించేటప్పుడు కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీగా చామదుంప పచ్చికారం రెడీ అయిపోయింది కదా. వీడియో నచ్చింది కదండి మీ అందరికీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్ షేర్.